ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు దూపాల నవ్య. నేను ఈదిపురం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నాను. స్కూల్ పక్కనే మద్యం షాపులు పెట్టినారు. మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది. మా స్కూల్కి గుంపులుగా వచ్చి మద్యం తాగే సీసాలు విరగొడుతున్నారు. ఫ్యాన్లన్నీ విరగొట్టి స్కూల్ని పాడు చేస్తున్నారు. ఆ షాప్ దగ్గర గుంపులు ఉండడం వల్ల మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది. గర్ల్స్కి సేఫ్టీ లేకుండా అవుతుంది. దయచేసి మద్యం తొలగించాలని నేను అంటున్నాను. సేఫ్టీగా వెళ్ళే వాళ్ళం ఇప్పుడు చాలామంది ఉండగా మేము వెళ్ళలేకపోతున్నాం. మేమనే కాదు, చాలామంది అమ్మాయిలు కూడా అలాగే బాధపడుతూ ఉంటారు. అందుకని దయచేసి ప్లీజ్ దాన్ని తొలగించాలని కోరుకుంటున్నాం. ఈ సెలవుల సమయంలో గ్రామస్తులకు కానీ హై స్కూల్కి కానీ తెలియకుండా స్థానిక ఎక్సైజ్ సిఐ దుర్గాప్రసాదరావు గారు ఎవరికి దృష్టిలో పెట్టకుండా ఈ స్కూల్కి బౌండరీ కానించి ప్రభుత్వ మద్యం షాప్, వైన్ షాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి మా ఉన్నత పాఠశాల యొక్క స్థితి దెబ్బతింటుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఈ ఊరికి చివరన ఉన్న నిర్మానుష ప్రాంతంలో ఉన్నటువంటి హై స్కూల్ ప్రాంగణంలో ఇప్పటికే ఆకతాయిలు మందులు తాగేసి నానా యాగి చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రక్కనే బ్రాంతి షాప్ అవడం వల్ల ఇంకా ఇబ్బందులకు లోనవుతుంది. తర్వాత ఈ నిర్మానుష ప్రాంతం కాబట్టి ఇక్కడ మా పిల్లలకు రక్షణ కల్పించలేమని తల్లిదండ్రులు కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ప్రజెంటు ఈ బ్రాంతి షాప్ అయిన కారణంగా స్కూల్ యొక్క జాయినింగ్లు కూడా తగ్గిపోయినాయి. జాయినింగ్ కూడా ఎవరు రావట్లేదు. ప్రజెంట్ తల్లిదండ్రులు కూడా మా యొక్క పిల్లల యొక్క టీసీలు ఇచ్చేయని చెప్పేసి ఆల్రెడీగా స్కూల్కి లైన్ కట్టారు. మా పిల్లలకి ఎవరు ఇక్కడ రక్షణ కల్పిస్తారు? ఇప్పటికే ఇది ప్రమాదకరమైన మలుపు ఉంది. ఇక్కడ ఎప్పుడు కాదు పొడవు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రేపు ఇంక తాగుబోతులు ఎవరైనా ఈ బైకుల మీద వచ్చి మా పిల్లలకి యాక్సిడెంట్లు చేసి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? మా పిల్లలకి ఎవరు రక్షణ కల్పిస్తారు అనేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి తక్షణమే ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ ఎన్ని లంచాలు తీసుకొని ఇది స్థానిక దుర్గాప్రసాదరావు అనే సిఐ గారు ఎంత లంచం తీసుకొని చేస్తున్నారో ఎవరికీ తెలియకుండా రాత్రి అక్కడ ఒక కంటైనర్ పెట్టించి ఇక్కడ ఓపెన్ చేయించున్నారు. గతంలో మేము గట్టిగా నిలదీసాము సిఐ గారిని. కంటైనర్ పెర్మిషన్ లేదన్నారు, అది అన్నారు, ఇదన్నారు. మీరు ఎట్లా ఇక్కడ పెర్మిషన్ ఇచ్చారు? ఎవరికీ తెలియకుండా ఎలా మీరు ఇక్కడ ఆ బ్రాంచ్ షాప్ని ఏర్పాటు చేస్తారనుకుంటే సమాధానం చెప్తున్నాడు. ఎట్లా ఇక్కడ ఏర్పాటు చేసావు? అటు స్కూల్ యాజమాన్య పెర్మిషను లేదు, అక్కడ ఎవరికి ఇది సంప్రదించకుండా అతని ఇష్టానుసారంగా ఎవరైతే బ్రాంచ్ షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లంచం తీసుకొని అనుమతి ఏర్పాటు చేసినారు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాంచ్ షాప్ని తొలగించకపోతే మా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కలెక్టర్ వారు కానీ అలాగే ఎక్సైజ్ కమిషనర్ గారు దృష్టిలోకి ఇది మేము తీసుకెళ్తున్నాము. రానున్న రోజుల్లో ఇక్కడ చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్రాంచీ షాప్ అనేది ఇక్కడ తొలగించాలని మా గ్రామస్తుల నుండి అలాగే విద్యార్థుల నుండి చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజల నుండి వారి యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రుల నుండి విపరీతమైన ఆందోళన ఉంది. కాబట్టి తక్షణమే అక్కడ ఉన్నటువంటి బ్రాంచీ షాప్ను తొలగించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం.